ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఓరల్ హెల్త్ మీద చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఫాలో అవుతున్నారు. అసలు ఓరల్ హెల్త్ ఏవే పాటించాలి, ఓరల్ హెల్త్ గురించి ఏవే పాటించాలి? సో ఈ మధ్య ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువగా ఆన్లైన్ అంటే జనరలీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూసి దాని నుంచి ఇలా ఇలా చేయాలేమో అలా చేయాలేమో అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా చాలా డెంటల్ ట్రీట్మెంట్స్ ఓకే ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళే డిసైడ్ అయ్యి చేయించుకుంటున్నారు. అంటే ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకోకుండా వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ అయిపోయి జస్ట్ ఆన్లైన్లో చూసి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు టీత్ వైట్నింగ్ అనుకోండి. సో వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, ఓకే నా టీత్ ఎల్లో ఉన్నాయి, నేను వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాలి. అంటే ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు నాకు టీత్ వైట్నింగ్ అవసరమా, నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళంతకు వాళ్ళు డిసైడ్ అయిపోయి ట్రీట్మెంట్కి రెడీ అయిపోతున్నారు. సో ఏంటంటే దీనివల్ల ప్రాబ్లం, అనవసరంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అవసరం లేదు ఆ ట్రీట్మెంట్, కానీ అనవసరంగా అది ట్రీట్మెంట్ చేయడం వల్ల అనవసరంగా ఎనామిల్ వీక్ అవ్వడం, అనవసరం అంటే వైట్నింగ్ ట్రీట్మెంట్ వల్ల జనరల్గా ఏమవుతుందంటే ఎనామిల్ వీక్ కూడా అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇన్ జనరల్ నేనేం చెప్తానంటే యంగ్స్టర్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్లీ తెలుస్తుంది. అంటే చెకప్లో డాక్టర్స్ చెప్తారు, అంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఇలా చేయించుకుంటే బెటర్. అండ్ వాళ్ళ డౌట్స్ కూడా అడిగినారు అనుకోండి, అంటే నేను కరెక్ట్గా మెయింటైన్ ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మీరు కరెక్ట్గా డెంటల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఎవరంత వాళ్ళకి తెలియదు, కష్టం. ఎందుకంటే మీరు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అంటే మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు డైలీ బ్రష్ చేసేటప్పుడు జస్ట్ మీరు టీత్ కనిపిస్తాయి, అంటే మీకు లోపల పార్ట్ కనిపించదు, మీరు చూడలేరు. సో అదంతా కూడా డెంటిస్ట్కి కనిపిస్తుంది. సో మీరు డెంటల్ చెకప్కి వెళ్తూ ఉంటే రెగ్యులర్గా మీకు ఆ లోపలున్న ఏదైతే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే మన ఎల్లోనెస్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం కానీ ఉంటే డెంటిస్ట్లు కరెక్ట్గా మీకు గైడ్ చేస్తారు. సో ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా ఏజ్ వరకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. అదే మీ అంతా మీరు డిసైడ్ అయిపోయి నా ఓరల్ హైజీన్ ఇలా ఉంది అని సెర్చ్ చేసేసి మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఆలోచించుకొని ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మేబీ కొన్ని రోజుల తర్వాత మీ టీత్ పైన ఎఫెక్ట్ పడి మేబీ వాట్ రిజల్ట్ యూ వాంటెడ్ రాదు. సో అది కంపల్సరీ నేను చెప్తాను.